విశాఖలో గుర్తు తెలియని వ్యక్తులకు అద్దెలకు ఇస్తే అత్యంత ప్రమాదకరమని తెలుస్తుంది. ప్రధానంగా అద్దెకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బ్యాచిలర్స్ కానీ, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారికి కానీ సమాచారాన్ని సేకరించి నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే అద్దెకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం అద్దె వస్తుందనే ఆశతోటి తెలియని వ్యక్తులకి అద్దెకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రమాదాలు సంభవిస్తాయి. ఈరోజు ఎన్ఏడి కొత్త రోడ్డు శాంతినగర్ ప్రాంతంలోని ఇంటి యజమాని ఎవరైతే అద్దెకి ఉంటున్నారో 301లో అద్దెకుంటున్నారో ఇద్దరు యువకులు కూడా ఛానల్ నుంచి ఒక 6-7 నెలల నుంచి కూడా అద్దెకుంటున్నారు. వీరు 2-3 రోజుల క్రితం వాళ్ళు ఖాళీ చేయడం జరిగింది. పెండింగ్ ఉన్న రెంట్ కోసం యజమాని పిలవడం జరిగింది వారిని. వారు కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంటి యజమానిపై దాడి చేశారు. ఒక్కసారిగా ఆయనపై విరుచుపడి దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలాడు. ఆయన హాస్పిటల్కి తరలించే సమయంలో మృత్యువాత పడడం జరిగింది. ఇంకా ఎన్ఏడి కొత్తరోడ్ శాంతినగర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో గత 4 నెలల క్రితం ఒక బ్యాచిలర్స్కి 4 కుర్రోళ్ళకి రత్నం ఆంటీ గారు ఇండియన్ నేవీలో రిటైర్డ్ ఎంప్లాయ్ ఫర్నిచర్ సామాన్లతో సోఫాలతో బెడ్ అన్నిటితో కలిపి రెంట్కి ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల క్రితమే ఖాళీ చేసి ఆయన మళ్ళీ మల్కాపురం వెళ్ళిపోయి మళ్ళీ నిన్న ఏదో పెద్ద ఆయనతో పని ఉందని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి మరి ఆయన్ని కత్తితో తల మీద బ్యాక్ సైడ్ అంతా కూడా తల మీద కత్తితో శుభ్రంగా పొడిచి బ్లడ్ అయిపోయిన బట్టలు అన్నీ కూడా మేడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వైర్ల మీద గీసడం, మళ్ళీ ఆయన దిగేటప్పుడు కూడా మెట్లు రివర్స్ సీసీ కెమెరాలో మొహం కనబడకుండా వెనక నుంచి దిగి అలా గోడ గెంతి పారిపోవడం జరిగింది. మరి నిన్ననే నైట్ పోలీసులు రావడం, వాడిని మల్కాపురంలో పట్టుకోవడం, అబ్బాయిది స్థానికంగా ఉన్న భోగాపురం ఊరు అని తెలుస్తూ ఉంది. పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకెళ్లారు. బాడీ కేఎస్ మార్చురీకి వెళ్ళింది. మరి ఇలా తాలూకు బంధువులు సుమారు 6-7 అన్నదమ్ముల అక్కచెల్లెలు అందరూ ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్ చేరుకుంటూ ఉన్నారు. మరి పోలీసులకి మిగతా విషయం తెలియాల్సి ఉంది. మీ ఫ్యామిలీతో ఎట్లాంటి మీకు ఎలాంటి పరిచయం ఉంది? ఈ శాంతినగర్ లేఅవుట్ అనగా ఎన్ఏడి నేవల్ ఆర్మీ డిపోలో ఎంప్లాయీస్, ఇండియన్ నేవీ ఎంప్లాయీస్ ఈ లేఅవుట్ తాలూకా పరిస్థితి. ఇక్కడ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, ఆఫీసులు కానీ ఎన్ఏడి దగ్గర కాబట్టి ఈ యొక్క లేఅవుట్లో అంతా కూడా ఎంప్లాయీస్ ఉంటారు. ఒక మంచి విశాలమైన లేఅవుట్ ఇది. అందరూ కూడా ఎంప్లాయీస్ ఉంటారు. ప్రశాంతంగా ఉండే శాంతినగర్లో ఇలాగ మర్డర్ జరగడం ఇదే ఫస్ట్ టైం. ఈ ప్రాంతంలో మర్డర్ జరగడం ఏదైనా చాలా బాధాకరంగా భావిస్తా ఉన్నాం. రెంట్ వివాదం ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఆ అబ్బాయి బ్యాచిలర్స్ కుర్రాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటే కూరగాయలు కానీ, ఎన్వి కానీ, ఏదున్నా పాలు, పెరుగు, అన్నం అన్నీ వాళ్ళకి ఇచ్చేవారంట. మంచిగా తాతయ్య గారు, మామగారు అని మాట్లాడి ప్రేమగా ప్రేమగానే ఆ ప్రేమతోనే మంచితనంతో నమ్మకంతోనే ఉండి నమ్మకంగా మర్డర్ చేశాడు. ఖాళీ చేసి వెళ్ళిపోయి ఇప్పుడు 3 రోజులు అవుతుంది. రాత్రి వచ్చాడు ఆ కుర్రోడు. వస్తే అడిగాను నేను, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా, తాళాలు సార్ దగ్గర ఉంటాయి, ఎందుకు వస్తున్నావు అని అంటే, లేదు సారు ఫ్లాట్లో ఉన్నారు, నన్ను రమ్మని ఫోన్ చేశారు అని అన్నారు సార్ ఆ కుర్రోడు అనేసి ఆ కుర్రోడు పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వాటర్ పడుతుందని సార్ ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. ట్యాప్లో వినిపిస్తున్నాయేమని అడిగితే బెల్ కొడితే తీయలేదు, డోర్ కొట్టాను తీయలేదు. 4వ ఫ్లోర్కి వెళ్తే సార్ వాళ్ళ అక్క అన్నారు, మా తమ్ముడు కిందే ఉన్నాడు, ఒకవేళ మా తమ్ముడు ఏమైనా ట్యాప్ అది ఇప్పిస్తాడేమో చూడు లక్ష్మి అని అంటే, కిందకి నేను దిగేటప్పటికి ఆ కుర్రోడు డోర్ తీసుకొని బయటకు వచ్చాడు. వస్తే నేను తలుపు కొడితే ఎందుకు తీయలేదని అంటే, లేదా అంటే నీళ్ళేం పోలేదు అని అన్నాడు. అన్నాక నేను ఇట్లు వెళ్ళి కిందకి దిగిపోయాను. ఆ పిల్లడు మెట్ల మీద నుంచి కిందకి దిగాడు, ఆ గోడ దూకాడు. అటు వెళ్ళిపోతే, నువ్వు గోడ ఎందుకు దూకోవు, నువ్వేమైనా తాగున్నావా లేకపోతే పడిపోయావా మెట్లు తనుకొని అడిగితే మాట్లాడకంటే అలా గేట్ కాసి వెళ్ళి ఆ వెనక పక్క నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత నాకు భయం వేసి ఎందుకు ఈ కుర్రోడు ఇలా పరిగెత్తండని సారాల దగ్గరికి వెళ్ళి చూపించాను, తీసుకెళ్ళాను. వాళ్ళ అక్కను కూడా తీసుకొచ్చాను. ఆవిడ కింద ఉన్నారు మా తమ్ముడని చెప్పారు ఆవిడ. లేకపోతే మాకు కూడా తెలియదు. ఆ కుర్రోడు ఏమన్నాడు, ఎవరు లేరన్నాడు డోర్ తీసి. మేము కూడా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళలేదు. అదే జరిగింది. వాళ్ళే ఇచ్చారు సార్. వాళ్ళ అక్క ఎప్పుడండి దెబ్బలు గారు తగిలి సోఫాలు వేస్తున్నాడు అతను. తీసుకొని వెళ్ళారు. అంబులెన్స్ ఫోన్ చేశారు. ఎదురింట సారాలు వచ్చారు, చూసిన తర్వాత ఊపిరి అంటే వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ ఇది వచ్చి వెళ్ళిపోయింది అంబులెన్స్, స్వయంగా మళ్ళీ ఫోన్ చేసి అంబులెన్స్ని తెప్పించుకుంటే కొంచెం ఊపిరి ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. విశాఖలో గుర్తు తెలియని వ్యక్తులకు అద్దెలకు ఇస్తే అత్యంత ప్రమాదకరమని తెలుస్తుంది. ప్రధానంగా అద్దెకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బ్యాచిలర్స్ కానీ, చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వారికి కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా
ఆధార్ కార్డు తీసుకోవడం కానీ, లేకపోతే వారి నుంచి సమాచారాన్ని సేకరించి నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే అద్దెకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం అద్దె వస్తుందనే ఆశతోటి గుర్తు తెలియని వ్యక్తులకి అద్దెకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రమాదాలు సంభవిస్తాయి. ఈరోజు ఎన్ఏడి కొత్త రోడ్డు శాంతినగర్ ప్రాంతంలోని ఇంటి యజమాని రిటైర్ అయ్యి ఉన్నాడు. ఆయన మర్డర్ జరిగింది. ఎవరైతే అద్దెకి ఉంటున్నారో 301లో అద్దెకు ఉంటున్నారో ఇద్దరు యువకులు పెండింగ్ ఉన్న రెంట్ కోసం యజమాని పిలవడం జరిగింది వారిని. వారు కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంటి యజమానిపై దాడి చేశారు. ఒక్కసారిగా ఆయనపై విరుచుపడి దాడి చేయడంతో ఆయన మృత్యువాత పడడం జరిగింది. పోలీసులు వెంటనే సమాచారం అందింది. వచ్చి ఇక్కడ క్లూస్ టీము పరిశోధించే పనిలో అయితే ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నది ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులకి రెంట్కి ఇవ్వడం వల్ల ఇలాంటి సమస్య సంభవించిందని చెప్పేసి చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం.